నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ మేషరాశి ఫలాలు కాదు. ఇది మీ జీవితం పూర్తిగా మారిపోయే కాలం గురించి. జూన్ 11, 12, 13 ఈ 3 రోజులు మేషరాశి వారి జీవితంలో ఎందుకింత కీలకమో మీరు ఇప్పటికే లోపల ఒక చిన్న కదలికను అనుభవించడం మొదలుపెట్టే ఉంటారు. మేషరాశి వారిగా మీరు ప్రతిదీ వేగంగా జరగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ గత కొద్ది కాలంగా ప్రతి పనిలో అడ్డంకులు, మీరు ఆశించిన ఫలితం రాకపోవడం మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురిచేసింది. కష్టపడే గుణం మీరిది, ఆవేశం మీది, కానీ ఫలితం మాత్రం ఇతరులకు దక్కుతూ ఉంటే నేను సరైన దారిలోనే ఉన్నానా, నా కష్టానికి విలువ లేదా, ఎప్పటికైనా నా రోజు వస్తుందా అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రులు నిద్రపోనివ్వలేదు. చాలామంది నేను తప్పు చేయలేదు కదా, నాకే ఎందుకు ఈ కష్టాలు అని బాధపడుతూ ఉంటారు. అయితే గుర్తుంచుకోండి, కష్టాలు కేవలం మీరు చేసిన తప్పుల వల్ల రావు. అలాగని మీరు చేసిన పనుల వల్లనూ అన్నీ జరిగిపోవు. మన జీవితం గ్రహాల గమనం, కాలం యొక్క ప్రభావం మరియు మన కర్మల కలయిక. మీరు మంచి మార్గంలో ఉన్న కష్టాలు వస్తున్నాయి అంటే అది దేవుడు మిమ్మల్ని పరీక్షించి రాబోయే పెద్ద విజయానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం. మీరు వజ్రంలాగా మెరవాలి అంటే ముందు సానపట్టే కష్టాన్ని భరించక తప్పదు. చెడు మార్గంలో వెళ్ళేవారికి దేవుడు ఇచ్చే కష్టాలు ఒక హెచ్చరిక. ఇక్కడ ఆగండి, మీరు వెళ్ళే దారి తప్పు, సరైన మార్గంలోనికి రండి అని దేవుడు మీకు చూపిస్తున్న ఒక దిక్సూచి ఈ కష్టాలు. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇలా జరిగింది అని అనడం మానేసి ఈ కష్టం నాకు ఏమి నేర్పిస్తుంది అని అడగండి. దేవుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు. ఈ జూన్ 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో వస్తున్న మార్పులు దేవుడు మీకు పంపిన సంకేతాలే. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కాదు, ఆ కష్టాన్ని దాటిన తర్వాత వచ్చే సుఖం కోసం వేచి చూడటం ముఖ్యమండి. గుర్తుంచుకోండి, మంచి చేసేవారికి దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. కష్టాలను చూసి భయపడకండి, అవి మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే శిల్పి చేతి ఉలి వంటిది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి, కానీ మేషరాశి వారికి వచ్చే కష్టాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే మీది అగ్నితత్వం. మీరు ఎంత వేగంగా దూసుకుపోతారో మీకు వచ్చే సవాళ్లు కూడా అంతే వేగంగా వస్తాయి. నిజానికి మేషరాశి వారికి జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. సుఖాలు శాశ్వతం కావు, అలా అని కష్టాలు కూడా శాశ్వతం కాదండి. గుర్తుంచుకోండి, కష్టం వచ్చిందంటే త్వరలోనే ఒక అద్భుతమైన సుఖం మీకు ఎదురొస్తుందని అర్థం. చీకటి ఎంత గాఢంగా ఉంటే సూర్యోదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. మేషరాశి వారికి కష్టాలు రావడానికి ప్రధాన కారణం వారిలోని మితిమీరిన ఆవేశం మరియు ముక్కుసూటితనం. మీరు నిజాయితీగా ఉంటారు, కానీ మీ పక్కన ఉన్నవారు అవకాశవాదులై ఉండవచ్చు. కష్టాలు వస్తే ఎందుకు నాకు ఎలా జరిగింది అని కుమిలిపోకండి. దేవుడు మీకు కష్టాలను ఇస్తున్నాడు అంటే అది మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మీలో ఉన్న అమాయకత్వాన్ని పోగొట్టి మిమ్మల్ని మరింత బలంగా, తెలివైన వారిగా మార్చడానికి. దేవుడి ఆజ్ఞ లేనిది చీమ కూడా కదలదు అంటారు. కష్టాలు వస్తున్నాయంటే కూడా మీరు ఏదో పెద్ద విజయానికి సిద్ధమవుతున్నారని అర్థం చేసుకోవాలండి. మంచి చేసేవారికి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఒకవేళ మీరు మంచి మార్గంలో ఉన్నా మీకు కష్టాలు ఎదురవుతున్నాయి అంటే అది దేవుడు మీకు పెడుతున్న ఒక మెలకువ పరీక్ష. మీరు తప్పు చేస్తే సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు కష్టాలనే ఉలిని వాడి మిమ్మల్ని సానపెడతాడు. అసలు దేవుడు ఈ లోకాన్ని సృష్టించి తాను కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. మరి మనిషిగా పుట్టిన మనం ఈ బాధలు, ఈ కష్టాలు భరించడం మన బాధ్యత కదా. కష్టాలను భరించడం నేర్చుకుంటే సుఖాన్ని అనుభవించే అర్హత మీకు వస్తుందండి. మేషరాశి వారు అంటేనే అపజయం తెలియని యోధులు. మీరు కష్టాలను భరించడం కాకుండా వారిని ఛేదించి ముందుకు వెళ్ళాలి. మీ కన్యలను ఆయుధాలుగా మార్చుకోండి, మీ నిశ్శబ్దాన్ని గర్జనగా మార్చుకోండి. ఈ జూన్ 11 నుంచి 13 తేదీల్లో మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. అప్పులు, గొడవలు, బంధాల సమస్యలు ఇవన్నీ తాత్కాలికమేనండి. ఓపిక పట్టండి, ప్రశాంతంగా ఉండండి. మీ మంచిని గుర్తించే దేవుడు ఈ జూన్ నెల చివరిలో మీకు ఊహించని అద్భుతాలను చూపించబోతున్నాడు. గుర్తుంచుకోండి, ఓడిపోవడం అంటే పడిపోవడం కాదు, పడిన వాళ్ళి లేవకపోవడం. మీరు మళ్ళీ లేవండి, మీ విజయ జెండాను ఎగరవేయండి. ఆ మహాదేవుని ఆశీస్సులు మీ వెంటే ఉన్నాయి. నమ్మక ద్రోహం. మేషరాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతారండి. తాము ఎలా నిజాయితీగా ఉన్నారో ఎదుటివారు కూడా అలాగే ఉంటారని భావిస్తారు. ఈ అమాయకత్వం వల్ల మీరు నమ్మక ద్రోహాన్ని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. నేను నీకు ఇంత చేస్తే నువ్వు నాకు ఇలా చేశావా అనే బాధ వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. వీరిలోని అతి ఉత్సాహం వల్ల ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు చేయడం చేస్తారు. ఫలితంగా చేతికి అందినది నోటికి అందకపోవటం అనే కష్టాన్ని వీరు ఎక్కువగా అనిపిస్తారండి. మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు. నేను నిజాయితీగా ఉన్నాను కదా, అవతలి వారు కూడా అలానే ఉంటారు అని భ్రమపడుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మేషరాశి వారిని మోసం చేయడం అందరికీ సులభంగా అనిపిస్తుంది.
మీరు 100 సార్లు చేసిన మేలుని మర్చిపోయి ఒకసారి మీరు చేసిన చిన్న పొరపాటును పట్టుకుని మిమ్మల్ని తప్పుబట్టేవారు మీ చుట్టూనే ఉంటారు. నేను నీ కోసం సర్వస్వం త్యాగం చేశాను, కానీ నువ్వు నాకు ఇచ్చింది ఇదేనా అని మీరు పడే ఆ బాధ, ఆ నిశ్శబ్ద రోదన భగవంతుడికి మాత్రమే తెలుసు. కానీ గుర్తించుకోండి, మంచివారిని మోసం చేసేవారికి ఆ దేవుడే తగిన బుద్ధి చెప్తాడు. కృతజ్ఞత లేని పనులు, వీరు పడే కష్టం, చేసే సహాయం ఎదుటివారికి అస్సలు గుర్తుండదండి. వీరి కష్టం వృధా పోయి ఫలితం మాత్రం వేరొకరికి దక్కుతుంది. ఇది వీరిని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటుంది. మీరు పడే కష్టం, చేసే సహాయం ఎదుటివారికి అస్సలు గుర్తుండదు. ఒక ప్రాజెక్టు సక్సెస్ అయితే క్రెడిట్ వేరే వారు కొట్టేస్తూ ఉంటారు. ఇంట్లో మీరు పడే శ్రమను ఎవరు గుర్తించరు. మీరు కష్టపడి నదిని నిర్మిస్తే అవతలి వారు ఆ నదిలో బోటు ప్రయాణం చేస్తూ దాని క్రెడిట్ అంతా తామే తీసుకుంటారు. ఈ అన్యాయం మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటుంది. కానీ ఒక యోధుడిగా మీ కర్తవ్యం మీరు పూర్తి చేస్తారండి. ఆ ఫలితం గురించి చింతించకండి. మీ శ్రమను గమనించే శక్తులు పైన ఉన్నాయి. మేషరాశి వారికి వేచి చూడటం అస్సలు తెలియదండి. ఏదైనా పని మొదలు పెడితే అది వెంటనే జరగాలి. ఏదైనా ఫలితం కావాలి అంటే వెంటనే దక్కాలి. ఈ తొందరపాటు వల్ల ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం, అప్పులు చేయడం, ఆవేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మీరు ఎక్కువగా చేస్తారు. ఫలితంగా చేతికి అందినది నోటికి అందకపోవడం అనే సమస్యతో మీరు సతమతమవుతూ ఉంటారు. మీ ఆవేశం మీ సంపాదనను కబళిస్తుంది. ఈ జూన్ నెలలో మీకు ఒకటే సూచన, క్యాష్ ఫ్లో కంటే కంట్రోల్ ముఖ్యము అని. ఆవేశం వల్ల బంధాలు తెగిపోవడం, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం వల్ల తమకు అత్యంత ఆత్మీయులైన వారితో గొడవపడి చివరకు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. నేను మంచిదే కదా చెప్పాను, ఎందుకు అర్థం చేసుకోరు అని వీరు ఎప్పుడు లోపల మదన పడుతూ ఉంటారు. మేషరాశి వారి మాట బాణం లాంటిది. కోపంలో మీరు ఆడే మాటలు ఎదుటివారి గుండెల్లో గుచ్చుకుంటాయి. అది మీ తప్పు కాదు, మీలోని ఆవేశం. కానీ ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పశ్చాత్తాప పడతారు. నేను మంచిదే కదా చెప్పాను, మరి ఎందుకు అర్థం చేసుకోరు అని మీరు మదన పడుతూ ఉంటారు. ఆ బంధాల్లో మీ అహాన్ని పక్కన పెడితే మీరు పోగొట్టుకున్న ఎంతో మంది ఆత్మీయులు మీకు మళ్ళీ దొరుకుతారండి. నిరంతరం పరుగు, టెన్షన్ వల్ల వీరికి విపరీతమైన తలనొప్పి, రక్తపోటు సమస్యలు లేదంటే ఆందోళన ఎక్కువగా ఉంటాయి. మీరు పడే ఈ టెన్షన్, అశాంతి చివరకు మీ శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నిరంతరం ఏదో ఒక ఆలోచన, విపరీతమైన తలనొప్పి, రక్తపోటు, ఆందోళన ఇవన్నీ కూడా మీరు మౌనంగా భరిస్తున్న శిక్షలండి. మీరు దేవుడికే అప్పగించాల్సిన భారాలను మీ భుజాల మీద వేసుకుంటూ ఉంటున్నారు. మేషరాశి వారు, ఈ కష్టాలు మీ బలహీనత కావు, ఇవి మీలోని అగ్నిని శుద్ధి చేసే ప్రక్రియ. మీరు ఎంత బాధపడితే మీరు అంతగా ఎదుగుతారని గుర్తుంచుకోండి. మీరు పడిన కష్టాల కంటే ఆ కష్టాల నుండి మీరు నేర్చుకున్న పాఠాలు మీ జీవితాన్ని మారుస్తాయండి. ఈ జూన్ 11 నుంచి 13 తేదీలు మీకు కేవలం రోజులు కావు. ఇవి మీ జీవితంలోని ఒడిదుడుగులకు ముగింపు పలికే ఘట్టాలన్నమాట. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే మీకు ఒక పెద్ద పదవిని లేదంటే విజయాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం. ఆ పరీక్షలో గెలవాలి అంటే మీరు చేయాల్సింది సహనం. ఈ 3 రోజులు మౌనంగా ఉండండి, ఆవేశపడకండి, ప్రతిదీ దేవుడికి వదిలేయండి. ఓటమిని చూసి భయపడేవాడు మేషరాశి వాడైతే కాదండి. ఓటమిని పాఠంగా మార్చుకుని విజయం వైపు పరుగులు తీసేవాడే నిజమైన మేషరాశి వారు. మీ పరుగు మొదలైంది, గెలుపు మీదే అండి. ఈ నిశ్శబ్ద రోదనకు, మీరు భరించిన వేదనకు సమాధానం చెప్పే సమయం కూడా రాబోతుందండి. ఈ జూన్ 11 నుంచి 13 తేదీల్లో ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితంలో ఏది కొత్తగా మొదలవుతుంది, ఎవరు మీతో నిజంగా ముందుకు వస్తున్నారు, మీ జీవితం నుండి ఎవరు తప్పుకుంటున్నారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా మీలో ఉన్న ఈ అగ్ని లాంటి శక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారు, మీకు ఒక చిన్న అభ్యర్థన, ఈ వీడియోని మధ్యలో ఆపకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఈ జూన్లో మీకోసం పంపిన ఆ అసలు సంకేతం పూర్తిగా అర్థమవుతుందండి. మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ మహాదేవుని నామంతో మీ విజయ ప్రస్థానాన్ని మొదలు పెడదామండి. మేషరాశి వారికి ఈ జూన్ నెలలో వస్తున్న ఈ 3 రోజులు కూడాను ఎందుకు ఇంత అసాధారణం అంటే, మీ జీవితం ఒక సరికొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, ఆగిపోయిన పనులు, మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కపోవడం, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల్లో ఒక్కసారిగా మీకు గుర్తుకు రావచ్చు. కానీ ఇవి బాధపడటానికి కాదు, రాబోయే విజయానికి సిద్ధం కావడానికి వచ్చిన సంకేతాలు. మీ జీవితం ఎప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలబడి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి పోరాటం, చూపిన ప్రతి ధైర్యం వృధా కాలేదండి. మీకు తెలియకుండానే గ్రహాల గమనం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ 3 రోజుల్లో మీ మనసులో మెదిలే ఆలోచనలు యాదృచ్ఛికమైతే కాదు, అవే మీ భవిష్యత్తు దిశను సూచించే సంకేతాలు. ఈ దశను అర్థం చేసుకుని ఆవేశపడకుండా అడుగులు వేసే మేషరాశి వారు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మళ్ళీ పాత సమస్యల చక్రంలోనికి చిక్కుకుంటారండి. మేషరాశి అధిపతి కుజుడు. ప్రస్తుతం శని ప్రభావంతో మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. బయటకు మీరు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం నేను సరైన దారిలోనే ఉన్నానా, నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది, నన్ను ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటున్నారా అన్న ప్రశ్న
ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇది మీ బలహీనత కాదండి, మీలో జరుగుతున్న అంతర్గత పరిణామం. శని మీకు సహనాన్ని నేర్పుతూ ఉంటే మీ రాశి అధిపతి కుజుడు మీలో పట్టుదలను గుర్తు చేస్తున్నాడు. ఈ 2 గ్రహాల కలయిక మిమ్మల్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు ఒక కఠినమైన పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షను దాటితే ఆ తర్వాత వచ్చే మార్పులు మీరు ఊహించని స్థాయిలో ఉంటాయి. మేషరాశి వారు మీరు ఎప్పుడు వేగంగా ఉంటారు, అన్నీ వెంటనే జరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ జూన్ నెల మీకు నేర్పిస్తున్న పాఠం సహనం అండి. ఈ నెలలో గ్రహాల గమనం మీకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. మీరు ఎంత తొందరపడితే అంత నష్టం, ఎంత నిశ్శబ్దంగా నిర్ణయం తీసుకుంటే అంత విజయం. అయితే ఈ 3 రోజులు కూడా మీ ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు, పెండింగ్లో ఉన్న నిర్ణయాలు ఒక్కసారిగా ముందుకు కదులుతాయండి. మేషరాశి వారికి ఈ కాలంలో అదృష్టం మీ నిర్ణయాత్మక శక్తిలో ఉంటుంది. ఈ జూన్ నెలలో మీరు అతిపెద్ద శత్రువు అంటే కోపం అండి. మీ మాట తీరు వల్ల లేదంటే అనవసరమైన ఆవేశం వల్ల చేతిదాకా వచ్చిన ఆవేశాలను పోగొట్టుకునే ప్రమాదము ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే అది మీ సహనాన్ని పరీక్షించడానికి అని గుర్తుంచుకోండి. ఆ సమయంలో మీరు మౌనం ఉంటే మీ శత్రువుల ఆట కట్టించినట్లే. మీకు కొత్త అవకాశాలు తలుపు తట్టబోతున్నాయండి, కానీ అవి మీ దగ్గరకు రావు, మీరే వాటిని అందుకోవాలి. ఆర్థికంగా ఈ నెల మధ్యలో ఒక శుభవార్త వింటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆవేశంలో కాకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు అగ్నితత్వ రాశివారు కాబట్టి మీకు నిప్పు అంటే శక్తి, దీపం అంటే భక్తి. ఈ నెల మొత్తం ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నమస్కారం చేయండి. ఓం హ్రీం సూర్యాయ నమః అని 21 సార్లు జపించండి. ఇది మీలో ఉన్న కోపాన్ని తగ్గించి మీకు కావలసిన స్పష్టతను కూడా ఇస్తుందండి. మీరు ఏ పని మొదలు పెట్టినా ఆ రోజు ఉదయం ఒక గ్లాసు నీటిని తాగి ఆ పని గురించి దేవుడికి మనసులో చెప్పి మొదలు పెట్టండి. అది ఖచ్చితంగా పూర్తవుతుందండి. మేషరాశి వారు అంటేనే నాయకత్వం వహించేవారు. మీరు ఓడిపోవడం అంటే తెలియదండి. ఈ జూన్ నెల మీలోని నాయకుడిని బయటకు తీసుకువస్తుంది. భయపడకండి, ఆవేశపడకండి. మీరు విజేతగా నిలవడమే ఈ నెల లక్ష్యం అన్నమాట. అయితే ఈ జూన్ 10 నుంచి 13 వరకు కూడా అందరికీ కూడా దూరంగా కాసేపు ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. లోపల దాచుకున్న ఆవేశం కానీ, ఎవరికీ చెప్పలేని బాధలు కానీ ఒక్కసారిగా పైకి వస్తాయి. చాలామంది దీన్ని బలహీనత అని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన శుద్ధి ప్రక్రియ. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం కానీ పనుల కోసం పరుగులు తీశారు. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన సమయం కూడా ఇదేనండి. మీ మనసు చెబుతున్న ఈ పిలుపుని వినండి. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయం మీ రాబోయే ఏళ్ల జీవితానికి పునాది కాబోతుంది. భయపడకండి, మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. మహాదేవుని అనుగ్రహం మీ వెంటే ఉంది. ఇప్పుడు మొదటిసారి మీ గురించి మీరు ప్రశాంతంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది కాబట్టి బయట ప్రపంచపు శబ్దం తగ్గినప్పుడు మాత్రమే మీ లోపల ఉన్న నిజమైన లక్ష్యం వినిపిస్తుంది. ఈ 3 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలే మీ రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తాయండి. జూన్ 11 నుంచి 13 వరకు మేషరాశి వారికి గతం మళ్ళీ తలుపు తడుతుంది. పాత జ్ఞాపకాలు, గతంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, మీరు వదిలేసిన వ్యక్తులు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. ఇది కేవలం అనుకోకుండా జరిగేదైతే కాదండి, ఇది కర్మ ఫలిత. గతంలో మీరు చేసిన మంచికి ప్రతిఫలం మీకు అందబోతుంది. అలాగే మీరు ఎక్కడైనా ఆవేశంతో తప్పు చేసినట్లయితే కనుక దాన్ని సరిదిద్దుకునే గొప్ప అవకాశం కూడా ఇదేనండి. గతంలో మీరు ఎలా వ్యవహరిస్తారో దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బాధతో కాదు, పరిణతితో ముందుకు వెళ్ళండి. మేషరాశి వారికి 3 రోజుల్లో ఉద్యోగం లేదా వ్యాపారంలో పైకి పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు, కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద విప్లవం మొదలవుతుందండి. మీరు చేస్తున్న కష్టాన్ని కాలం గమనిస్తుంది. ఒక చిన్న అవకాశం, ఒక కొత్త బాధ్యత, లేదంటే మీ మనసులోనికి వచ్చే ఒక అద్భుతమైన ఆలోచన మీ కెరియర్ దిశను మార్చే శక్తి కలిగి ఉంటుందండి. ఇప్పుడు వెంటనే ఫలితం కనిపించకపోయినా ఈ రోజుల్లో మీరు వేసే అడుగులు రాబోయే నెలల్లో మీకు పెద్ద విజయాలను అందించబోతున్నాయి. తొందరపడకండి, ఆవేశపడకండి, ఓపికగా అడుగులు వేయండి. స్థిరత్వం మరియు గౌరవం మీ సొంతం అవుతాయి. మేషరాశి వారు డబ్బు విషయంలో ఈ కాలంలో తెలియని ఆందోళనలకు లోనవుతూ ఉంటారు. సంపాదన ఉన్నా సరే డబ్బు నిలవబడుతుందా, ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇది నిజమైన ఆర్థిక సంక్షోభం కాదండి, ఇది కేవలం భద్రత పట్ల మీలో పెరుగుతున్న ఆందోళన మాత్రమే. మీరు గతంలో తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు మీ మనసుపై భారం వేస్తుంది. అనవసరమైన ఆందోళనను వదిలేసి మీ ఖర్చులను క్రమబద్ధం చేసుకుంటే త్వరలోనే మీ ఆర్థిక స్థితి అద్భుతంగా మారుతుందండి. మేషరాశి వారు అంటేనే అపజయం తెలియని యోధులు. ఈ 3 రోజులు మీలోని ఆవేశాన్ని తగ్గించి వివేకాన్ని పెంచుకోండి. మహాదేవుని అనుగ్రహంతో మీ జీవితం కొత్త మలుపు తీసుకురాబోతుంది. మేషరాశి వారికి 11 నుంచి 13 తేదీలు మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక
హెచ్చరికను సంకేతాన్ని కూడా ఇస్తున్నాయండి. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు, దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయంలో మీ ఆలోచన మారితే పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లోనికి వస్తుందండి. ముఖ్య గమనిక ఏంటంటే ఈ 3 రోజులు కూడా అప్పులు చేయడం లేదంటే ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు పెట్టుబడులు పెట్టడం అస్సలు మంచిది కాదు. ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ప్రణాళిక వేసుకుంటే రాబోయే నెలల్లో మీ ఆర్థిక స్థితి స్థిరత్వం వైపు మళ్ళుతుంది. ఆవేశపడితే మాత్రం చేతిలో ఉన్న సొమ్ము కూడా పోయే ప్రమాదం ఉంటుందండి. జాగ్రత్త. మేషరాశి వారి ప్రేమ జీవితంలో ఈ 3 రోజులు కూడా చాలా కీలకమైనవి అండి. మీరు ప్రేమలో ఉన్నా లేదా బంధంలో ఉన్నా ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది. ఈ బంధం నిజమైనదా లేదంటే కేవలం అలవాట? అయితే మేషరాశి వారు ప్రేమలో కూడా ఆధిపత్యం చలాయించాలని చూస్తూ ఉంటారు. కానీ అది ఇక్కడ పనికిరాదండి. భాగస్వామి మాటల కంటే వారి మనసులోని భావాలను గమనించండి. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే అవకాశము ఉంటుంది. కారణం ప్రేమ తగ్గడం కాదండి, మీలోని ఆవేశం వల్ల ఎదుటి వారిని అర్థం చేసుకోలేకపోవడం. ఈ 3 రోజులు కూడా నిజాయితీగా ప్రశాంతంగా మాట్లాడితే బంధం బలపడుతుంది, లేదంటే దూరం పెరుగుతుందండి. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న మేషరాశి వారికి ఈ కాలం కొన్ని కఠినమైన నిజాలను చెప్పబోతుంది. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, మీకు సరిపోయే వ్యక్తి రావడానికి పడుతున్న సమయం మాత్రమే. ఈ జూన్ 11 నుంచి 13 తేదీల్లో పెళ్లి గురించి ఇంట్లో కీలక చర్చలు జరగవచ్చు, లేదా కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగవచ్చు. గుర్తుంచుకోండి, ఎవరి కోసమో లేదంటే ఒత్తిడితోనూ తొందరపడి నిర్ణయం అయితే తీసుకుంటే జీవితాంతం పడవలసిన రావచ్చు అనమాట. పెళ్లి విషయంలో మీ నిర్ణయమే ఫైనల్ కావాలి, అది కూడా నిదానంగా ఆలోచించి తీసుకోండి. మేషరాశి వారికి ఈ 3 రోజులు కూడా పరీక్షా సమయం, ఆవేశాన్ని తగ్గించుకొని వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే ఈ జూన్ నెల మీకు అద్భుతమైన విజయాన్ని అందిస్తుందండి. ఈ 3 రోజులు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. మహాదేవుని అనుగ్రహంతో మీ జీవితం సరైన మార్గంలో సాగాలని కోరుకుంటున్నాం. ఈ 3 రోజులు కూడా మీ మనసు చెప్పేదాన్ని వినడం చాలా ముఖ్యం. ఈ కాలం తర్వాత పెళ్లి లేదంటే వివాహ సంబంధిత విషయాల్లో మీకు ఒక స్పష్టత రాబోతుందండి. సరైన సమయానికి సరైన బంధం ఏర్పడే బలమైన సూచనలు కూడా ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, తొందరపాటు నిర్ణయాలు వద్దు. జూన్ 11 నుంచి 13 తేదీలో మీ కుటుంబంలో బయటకు అంతగా కనిపించకపోయినా లోపల పెరుగుతున్న ఉద్రిక్తతలు మీకు స్పష్టంగా అనిపిస్తాయి. మేషరాశి వారికి ఏది జరిగినా వెంటనే తేలిపోవాలి అనే ఆతృత ఉంటుంది. కానీ ఎవరికీ చెప్పలేని భావాలు, చిన్న చిన్న విషయాలకి వచ్చే కోపం ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు అందరినీ మీ నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ అదే మీపై భారాన్ని పెంచుతుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరిని మార్చాలని లేదంటే అందరినీ సంతోషపెట్టాలని మీరు ప్రయత్నించకండి. నిశ్శబ్దంగా ఉండడం కొన్నిసార్లు అతిపెద్ద సమస్యలను నివారిస్తుంది. మీరు ఇప్పుడు చూపించే సహనమే భవిష్యత్తులో మీ కుటుంబ బంధాలను మరింత బలంగా మారుస్తుంది. మేషరాశి వారికి 3 రోజులు శరీరానికంటే కూడా మీ మనసుకు సంబంధించిన ఆరోగ్యం చాలా కీలకమండి. మీలో ఉండే అతి ఉత్సాహం, ఆవేశం వల్ల కలిగే మానసిక అలసట, నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. ఇవి చిన్నవిగా అనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. మీ శరీరం మీకు విశ్రాంతి తీసుకో అని హెచ్చరిస్తుంది. ఈ కాలంలో మీ ఆహారం కానీ, నిద్ర మరియు దినచర్యపై పూర్తి శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా రాత్రి వేళ ఎక్కువగా ఆలోచనలు చేయకండి. అనవసరమైన ఆవేశానికి దూరంగా ఉండండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం కూడా మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి సహకరిస్తుంది. మీకు కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఒక 15 సెకండ్ల పాటు శ్వాసపై ధ్యాస పెట్టండి. మేషరాశి వారిగా మీలోని ఆ అగ్నిని నిర్మాణాత్మకమైన పనుల కోసం వాడండి, గొడవల కోసం కాదు. మహాదేవుని అనుగ్రహంతో ఈ 3 రోజులు మీ ఆరోగ్యం మరియు కుటుంబ బంధాలు మెరుగుపడాలని కోరుకుంటున్నాం. మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా మీ ఆరోగ్యం పైన మీరు చూపించే శ్రద్ధ రాబోయే నెలలో మీ శారీరక, మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. అందుకే నిర్లక్ష్యం అస్సలు చేయవద్దండి. మేషరాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడడం మీకు అస్సలు తెలియదు. కానీ మీ అమాయకత్వాన్ని, నిజాయితీని కొందరు అవకాశవాదులుగా తమను అనుకూలంగా వాడుకుంటూ ఉన్నారు. గత కొంతకాలంగా మీ జీవితంలో కొన్ని పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో, మీరు ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు అడ్డంకులుగా మారుతుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది కదండి. దీని వెనుక కారణం మీ కళ్లకు కనిపించని రహస్య శత్రువు. గమనించండి, బయటకు మీకు చాలా మంచిగా సలహాలు ఇస్తూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయే శక్తులు మీ చుట్టూనే ఉన్నాయి. ఈ జూన్ 11 నుంచి 13 తేదీలలో వారి మాటల్లో, ప్రవర్తనలో వచ్చే మార్పులను మీరు స్పష్టంగా పట్టుకోగలుగుతారు. ఎవరు నిజంగా మీ మనుషులు, ఎవరు అవకాశవాదులు అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. నిశ్శబ్దంగా గమనించండి. అనవసరమైన విషయాల్లో ఆవేశపడి స్పందించకండి. ఈ సత్యం తెలిసిన తర్వాత మీ మనసులోని ఒక పెద్ద భారం దిగిపోతుందండి. ఇటీవల కాలంలో మేషరాశి వారి మనసు అనుకోకుండా ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది. ప్రార్థనలు, ధ్యానం లేదంటే దేవుని నామస్మరణపై ఆసక్తి కూడా పెరుగుతుందండి. ఇది ఏదో భయంతో వస్తున్నది కాదు, లోపల ఎన్నాళ్ళుగానో ఉన్న ఒక వెలితిని, అంటే ఖాళీని పూడ్చుకోవడానికి మీ ఆత్మ ప్రయత్నిస్తుందండి. ఈ 3 రోజుల్లో మీకు ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక సంకేతం అందుతుంది. అది ఒకరి నోట
నోటి మాట కావచ్చు, లేదంటే ఒక సంఘటన కావచ్చు, లేదా మీ మనసులో మెరిసే ఒక అద్భుతమైన ఆలోచనైనా కావచ్చు. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలకబోతుంది. ఎప్పుడు ఇతరుల కోసం, బాధ్యతల కోసం పరుగులు తీసే మీరు ఇప్పుడు మీ ఆత్మకు అవసరమైన ప్రశాంతతను వెతకాల్సిన సమయం అయితే వచ్చేసిందనమాట. ఈ రోజుల్లో మీరు దేవునికి మరింత దగ్గరైనట్లుగా అనుభూతి చెందుతారండి. ఒక్క నిర్ణయం భవిష్యత్తును మార్చే క్షణం అనమాట. ఈ జూన్ 11 నుంచి 13 తేదీల్లో మేషరాశి వారు తీసుకుని పోయే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పబోతుందండి. అది మీ ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారము లేదంటే వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిందైనా కావచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన సందిగ్ధత అంతా కూడా తొలగిపోయి ఒక స్పష్టత అయితే వస్తుందండి. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు సహజంగానే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి, కానీ ఈ 3 రోజుల్లో మీ ఆవేశాన్ని, భయాన్ని పక్కన పెట్టి మీ అంతరాత్మ ఏం చెబుతుందో వినండి. చుట్టుపక్కల వారి అభిప్రాయాలను మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు, కానీ మీ మనసు చెప్పేది పరమసత్యం. ఈ క్షణంలో మీరు వివేకంతో తీసుకునే నిర్ణయమే రాబోయే సంవత్సరాల్లో మీకు సమాజంలో స్థిరత్వాన్ని, గౌరవాన్ని తీసుకువస్తుందండి. అయితే ఒకవైపు భయంగా ఉంటుందండి. ప్రస్తుతం మేషరాశి వారి మనసు 2 మార్గాల మధ్య నిలబడింది. గతంలో జరిగిన మోసాలు, ఎదురైన అపజయాలు, పడ్డ బాధలు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. సరికొత్త ఆశలతో కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలనే పట్టుదల మిమ్మల్ని ముందుకు నడుపుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య మీరు దేన్ని ఎంచుకుంటారు అనే దానిపైన మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భయాన్ని ఎందుకంటే పాత సమస్యల చక్రంలోనే ఉండిపోతారు. అదే ధైర్యంతో నమ్మకాన్ని ఎంచుకుంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం మొదలవుతుంది. మీ మార్గం మీ చేతుల్లోనే ఉంటుందండి. మేషరాశి వారు ఎన్నాళ్ళుగానో గుండెల్లో మోస్తున్న ఒక గుప్త వేదన, అంటే ఎవరికీ చెప్పుకోలేని మానసిక నరకం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఆ మహాదేవుని అనుగ్రహం మీ వెంటే ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మిమ్మల్ని చాలామంది కేవలం ఆవేశపరులని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని, అందుకే మీరు బలహీనులని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి మీ అసలు శక్తి ఏంటో తెలుసా అండి? మీలో ఉన్న అపారమైన ధైర్యం, ఎంతటి కష్టాన్నైనా ఎదిరించే మొండి పట్టుదల, ఒక లక్ష్యం కోసం ప్రాణాలైనా పెట్టగల మీ పోరాటమ పటిమ. ఈ జూన్ 11 నుంచి 13 తేదీలో మీలో ఉన్న ఆ అసలైన అంతర్గత శక్తి బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు మౌనంగా భరించిన పరిస్థితులు, మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వ్యక్తులు ఇకపై మిమ్మల్ని నియంత్రించలేరు. మీరేంటో సమాజానికి నిరూపించుకోవడానికి మీరు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ కాలమే మీ విజయంతో సమాధానం చూపిస్తుంది. అదే మీ జీవితంలో రాబోయే అఖండ ఆత్మవిశ్వాసానికి మూలమవుతుంది. అయితే మేషరాశి వారు ఈ 3 రోజుల్లో కొన్ని విషయాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోపంతో తీసుకునే నిర్ణయాలు, అనవసరమైన వాదనలు మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయండి. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను ఇప్పుడే ఈ క్షణమే పరిష్కరించేయాలనే ఆతృత అస్సలు వద్దండి. ఈ దశలో మీ మౌనం మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఇతరుల అభిప్రాయాలకు, వారు మిమ్మల్ని రెచ్చగొట్టే మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ అంతరాత్మను మాత్రమే నమ్మండి. ఇలా చేస్తే అనవసరమైన గొడవలు, సమస్యలు మీకు చాలా దూరంగా ఉంటాయండి. మేషరాశి వారు ఈ 3 రోజుల్లో మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక సాధన చేస్తే మీ జీవితంలో గొప్ప మార్పు కనిపిస్తుంది. రోజులో కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి, లేదంటే శివనామ స్మరాన్ని మనసులో జపించండి. ఇది పెద్ద పూజలు కావాల్సిన అవసరం లేదంటే మీ మనసులోని నిజమైన భక్తి ఉంటే చాలు. ఈ చిన్న సాధన వల్ల మీ ఆవేశం తగ్గి ఆలోచనలు క్రమబద్ధంగా మారతాయి. నిర్ణయాలు స్పష్టత వస్తుంది. ఈ శాంతి మీ జీవితాన్ని విజయ పదంలో నడిపిస్తుందండి. మేషరాశి వారికి ఈ 3 రోజులు కూడా మీ జీవితానికి ఒక ముగింపు కాదండి, ఇది ఒక గొప్ప ఆరంభం. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు, ఆలస్యాలు, ఆవేశం వల్ల జరిగిన నష్టాలు అన్నీ కూడా ఒక కారణం కోసమే జరిగాయి. ఇప్పుడు మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారండి. మీరు లోపల నుంచి మారితేనే మీ బయట జీవితం మారుతుంది. భయాన్ని వదిలేసి నమ్మకంతో ముందుకు వెళితే మేషరాశి వారి జీవితం కొత్త రూపం దాలుస్తుందండి. ఉదయం లేదంటే రాత్రి ప్రశాంతమైన చోట కూర్చుని ఒక దీపం వెలిగించండి. దీపం ముందు కళ్ళు మూసుకొని మీలోని ఆవేశాన్ని పక్కన పెట్టి శివుడిని ధ్యానించండి. ఓం నమః శివాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం త్వం గతి పరమేశ్వరః. ఓ పరమేశ్వర, శాంతి స్వరూపుడవైన నీకు నేను నమస్కరిస్తున్నాను. సృష్టి, స్థితి, లయకు కారణమైన నీకే నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని. మేషరాశి అధిపతి కుజుడు. ఇది వారికి కోపాన్ని, వేగాన్ని ఇస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న శాంతాయ అనే పదం వారి అగ్నితత్వాన్ని తగ్గించి మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మేషరాశి వారు నేను గెలవాలి, నేను చేయాలి అని పోరాడుతూ ఉంటారు. కానీ ఈ శ్లోకం వారిని నేను ఓడిపోయినా గెలిచినా నా సర్వస్వం నీదే అని దేవుడికి అప్పగించామని నేర్పుతుంది. దీనివల్ల వారు ఒత్తిడి నుంచి బయటపడతారండి. జీవితంలో అడ్డంకులు వచ్చినప్పుడు, ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నప్పుడు త్వం గతి పరమేశ్వరః, నీవే నా గతి అని చెప్పడం వల్ల వారికి ఒక భరోసా కూడా దొరుకుతుందండి. ఈ శ్లోకాన్ని మీరు కేవలం చదవడం కాదు, మీ మనసులోని భారమంతా ఆయన పాదాల దగ్గర పెట్టి చెప్పండి. స్వామి, ఈ ఆవేశం, ఈ ఆందోళన నా వల్ల కాదు, నీవే నన్ను నడిపించు అని మీరు నివేదించుకోండి. అప్పుడే ఈ శ్లోకం పనిచేయడం మొదలు పెడుతుంది.
ఆ సమయంలో మీ కోరికలు అడగకండి, మీ బాధలు చెప్పకండి. కేవలం ఒక్క మాట మనసులో బలంగా చెప్పండి. స్వామి, నాలోని ఆవేశాన్ని తగ్గించి నా శక్తిని సరైన దారిలో నడిపించు అని కోరుకోండి, అంతే. ఆ తర్వాత మహాదేవుడు పరిస్థితుల ద్వారా మీ జీవితాన్ని మార్చడం మొదలు పెడతాడు. గుర్తుంచుకోండి, శివుడు మాటలతో కాదు, సమయంతో, పరిస్థితులతో మార్పును తెస్తాడు. మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నట్లయితే ఇది మీకోసం వచ్చిన దైవ సంకేతమని నమ్మండి. ధైర్యంగా ముందుకు నడవండి. మహాదేవుని ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. ఓం నమః శివాయ.